ఓకే సార్. ఇప్పుడు చెకప్‌కొచ్చారు. వాళ్ళకి పలానా ఇది ఈ స్టేజ్‌లో ఉన్నారని తెలిసింది. అంటే జనరల్‌గా ఒక సర్జరీకెళ్ళాలనుకున్నా, ఏదైనా ఆపరేషన్‌కెళ్ళాలనుకున్నా ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు అది ప్రిఫర్ చేస్తారు సార్ మామూలుగా? అంటే ఇప్పుడు హార్ట్ అటాక్, ఛాతీ నొప్పి వస్తుంది. మనం అక్యూట్ అంటే హ్మ్. సడెన్‌గా వస్తుంది. హ్మ్. సడెన్‌గా వచ్చే హార్ట్ అటాక్‌లో మెజారిటీ 100% బ్లాకేజ్ రావడం వల్ల వస్తుంది కాబట్టి, దాన్ని ఇమ్మీడియేట్‌గా యాంజియోగ్రామ్ చేసుకోవాలి. యాంజియోగ్రామ్ చేసుకొని 100% బ్లాక్స్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకొని స్టంట్ ఏసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. అక్యూట్ హార్ట్ అటాక్‌లో దేర్ ఈస్ నో ఆప్షన్. ఓకే సార్. దాన్ని ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేసి స్టంట్ ఏయాల్సిందే. మెజారిటీ 95% అదే కండిషన్ ఉంటది. ఓ ఓకే సార్. 5% ఏమవుతుందంటే కొందరికి స్పాంటేనియస్‌గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. ఓపెన్ అయిపోయి మైల్డ్ బ్లాక్స్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే సార్. కొందరికి మల్టిపుల్ వెసల్ డిసీజ్ ఉండొచ్చు. ఓకే సార్. వాళ్ళని ఆ కండిషన్ బట్టి ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. బట్ అక్యూట్ హార్ట్ అటాక్ సడెన్‌గా వచ్చే చెస్ట్ పెయిన్ రిలేటెడ్ అయితే 100% బ్లాక్ ఉంటుంది. ఆర్ మేజర్ బ్లాక్ 80, 90% ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కంపల్సరీగా స్టంట్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది క్రానిక్ ఓకే సార్. క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటాం. అంటే నిదానంగా బ్లాక్ డెవలప్ అయితూ మూసుకుంటా వస్తుంది. హ్మ్. వీళ్ళల్లో ఏ విధంగా ఉండొచ్చు అంటే నడిస్తే ఆయాసం రావడము, ఓకే ఏదైనా సార్. పని చేస్తే ఛాతీ నొప్పి రావడము, ఓకే సార్. స్టెప్స్ ఎక్కితే ఛాతీ నొప్పి రావడం, ఇంట్లో పనులు చేసుకోనికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడము, హ్మ్. ఈజీగా అలసిపోవడము, నార్మల్ ఆ ఏజ్ వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేయలేకపోవడము. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి వీళ్ళలో. ఓకే సార్. ఇలాంటి వాళ్ళు ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ జేసుకోవాలి. చాలామంది ఏంటంటే, పని జేస్తున్నా గదా! పని జేస్తే ఇది నార్మల్ గదా! లేదంటే నా ఏజ్‌కి ఇది నార్మలే గదా! అని వాళ్ళు సర్ది చెప్పుకొని దాన్ని అలానే బేర్ చేస్తా ఎళ్తారు. ఓకే బట్ ఇది సార్. లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్ కాజ్ చేస్తుంది. హ్మ్. మనకు తెలియకుండానే గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే సార్. ఓకే. అది నెగ్లెక్ట్ చేస్తే సడెన్‌గా ఆల్రెడీ ఇది మూసుకుపోతా ఉంటుంది గాబట్టి, ఈ చిన్న 1 బ్లడ్ క్లాట్ ఫార్మ్ అయినా సడెన్ హార్ట్ అటాక్స్ రావడము. ఓహ్! ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా మనం దాన్ని నెగ్లిజెంట్ అశ్రద్ధ వహించకుండా దాన్ని ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే మనకి కామన్‌గా గుండెకి చేసే టెస్ట్‌లు 3. ఒకటి ఈసీజీ. హ్మ్. దాంట్లో మేజర్‌గా ఏమనంటే తెలుస్తుంది. హ్మ్. రెండోది 2డీ ఎకో స్కాన్. ఓకే మన సార్. గుండెని క్లియర్‌గా మన కళ్ళకి హ్మ్. అద్దినట్టు హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది? గుండె లోపల ఉండే గదులు ఎలా ఉన్నాయి? హ్మ్. హార్ట్ మజిల్ ఎలా ఉంది? దాంట్లో ఏమన్నా లీక్స్ ఉన్నాయా? మూసుకుపోయినది ఉన్నదా? హ్మ్. గుండె చుట్టూ నీరు ఏమన్నా ఉందా? ఓహ్! మన మేజర్ బ్లడ్ వెసెల్స్ బాగున్నాయా? లేదా? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్‌గా కళ్ళతో చూసి తెలుస్తుంది. కాబట్టి ఆ దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే సార్. ఈసీజీ, 2డీ ఎకో. మూడోది ట్రెడ్‌మిల్ టెస్ట్. హ్మ్. అంటే కొందరికి నార్మల్‌గా ఉన్నప్పుడు పని చేయకుండా ఉన్నప్పుడు సింప్టమ్స్ ఏం కనపడవు. ఓకే సార్. సో, మనము నడుస్తా ఉంటే రావడం, ఎక్సర్‌సైజ్ చేస్తే రావడము, లేదంటే పనులు చేసుకుంటే ఇట్లాంటప్పుడు వస్తాయి. అవి కూర్చొని 2డీ ఎకో స్కాన్ బానే ఉండొచ్చు, ఈసీజీ బానే ఉండొచ్చు. వాళ్ళకి ఆ స్ట్రెస్‌కి గురి చేసినప్పుడు బాడీని అప్పుడు మనకు సింప్టమ్స్ అనేది తెలుస్తాయి. ఓకే దానికి సార్. ట్రెడ్‌మిల్ టెస్ట్ అనేది చేస్తాం. హ్మ్. సో, వాళ్ళని ఒక ఎక్సర్‌సైజ్ చేపిస్తాం. ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు బీపీ ఎలా ఉంది, ఈసీజీలో మార్పులు ఏమన్నా ఉన్నాయని చూస్తాం. సో, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనకి ఈ ట్రెడ్‌మిల్ టెస్ట్‌లు కనిపిస్తాయన్నమాట. సో, ఈ 3 టెస్ట్‌ల ద్వారా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి హార్ట్ ఎలా ఉంది ఏంటనేది తెలిసిపోతుంది. ఇది కామన్‌గా మనకు గుండె యొక్క ఫంక్షన్ పనితీరును తెలుసుకోవాలంటే చేసుకోవాల్సిన టెస్ట్. ఓకే సార్. ఇంకా కామన్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాల్సినప్పుడు మన బీపీ, కొలెస్ట్రాల్, మన హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, ఇవనేది మనము షుగర్ ఏముంది, హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఎంతున్నాయి అనేది ఇవి మన కామన్ బ్లడ్ టెస్ట్. ఇవి చేయించుకుంటే ఓవరాల్‌గా మన హెల్త్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుందనమాట. ఇవి ఈ సంవత్సరం చేయించుకున్నాను బాగున్నాయి గదా! మళ్ళా అవసరమా అంటే ఈ సంవత్సరం నీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో నీకు తెలుసు. హ్మ్. వచ్చే సంవత్సరానికి నువ్వు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో నీకు తెలుసుంటది. కాబట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఒక స్టాండర్డైజ్డ్‌గా ఎవరు గూడా మెయింటైన్ చేయడం అనేది కష్టం గాబట్టి, ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే కొందరికి జెనెటిక్స్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, ఈ ఇయర్ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్‌లో గూడా వచ్చే ప్రాబ్లమ్. ఆ నెక్స్ట్ ఇయర్ గూడా లేకుంటే ఇంకో నెక్స్ట్ ఇయర్‌లో బయటపడే అవకాశం ఉండొచ్చు. హ్మ్. కొందరు ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉంటారు. కొందరు ప్రీ హైపర్‌టెన్షన్ స్టేజ్‌లో ఉంటారు. కాబట్టి ఈ రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ యాన్యువల్ హ్మ్. చెకప్స్ అన్న బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ గానీ, హెల్త్ చెకప్స్ గానీ ఇవి చేయించుకున్నప్పుడు మనకి ఏదన్నా బార్డర్ లైన్‌లో ఉండేటివి కూడా తెలుస్తున్నప్పుడు దాన్ని ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఫర్దర్ ప్రోగ్రెస్ గాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్‌లీస్ట్ యాన్యువల్ మన హెల్త్ ఎలా ఉందనేది మనం ఆ హెల్త్ ఉన్నప్పుడే మిగతాటన్ని లైఫ్‌లో ఎంజాయ్ చేయగలుగుతాం. యాహ్! హెల్త్ లేకుంటే ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా! కాబట్టి ఆ హెల్త్ మీద కాన్సంట్రేషన్ అనేది ప్రతి ఒక్కరు చెయ్యాలి. చాలా మందికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక వస్తువు కొన్నప్పుడో, ఒకటి తిన్నప్పుడో, ఒకటి హ్మ్. చూసినప్పుడో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవును సార్. ఇట్స్ కామన్. చాలా మంది అక్కడ సాటిస్ఫాక్షన్ పొందుతారు. అవును సార్. Okay, if you spend something, if you're receiving in return, హ్మ్. like ఓకే.
నేత్రానందం సినిమా చూస్తే మనసుకి ఆనందం ఉంటుంది. అవును లేదా సార్. ఏదైనా కొన్నాం అనుకోండి పోయే వస్తువు దాంట్లో మస్తు ఆనందం ఉంటుంది. అవును సార్. తిన్నాం అనుకోండి నాలుక ఆనందం ఉంటుంది. సో, హెల్త్ దగ్గరకొచ్చేసరికి మనకది కనపడదు. ఓకే సార్. నీ హెల్తీగా ఉండని కనపడదు. అది ఫీల్ అవ్వాలి. ఓకే ఓకే. సార్. అక్కడ ఆనందం పొందాలి మనం. సో, ఓకే అన్ని సార్. టెస్ట్‌లు చేయించుకున్నాము, ఇన్ని టెస్ట్‌లు చేయించుకొని అంతా బావుంది. దీనికి అవసరమా అని అది నెవర్ యూ షుడ్ థింక్ లైక్ దట్. ఓకే సార్. ఆ హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్తీగా ఉన్నప్పుడే నీ లైఫ్‌లో నువ్వు చానా వాటికి నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. సో, ప్రైమ్ ఇంపార్టెన్స్ ఈస్ ది. సో, కాబట్టి మినిమమ్ బేసిక్ ఇవన్నీ. ఇట్స్ నాట్ టూ కాస్ట్‌లీ అఫేర్. లాట్ ఆఫ్ హెల్త్ ప్యాకేజెస్ ఉంటాయి. తక్కువలో చేస్తా ఉంటాం. మీకెక్కడ కంఫర్ట్‌గా ఉంటే, మీకు హ్మ్. ఎవరి మీద ట్రస్ట్ ఉంటే, హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి బేసిక్ థింగ్స్ అనేది చెక్ చేసుకోండి ఎవ్రీ యాన్యువల్. వీలైతే మీరు ఇంట్లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు. హోమ్ బీపీ మానిటరింగ్ ఈస్ మోర్ అడ్వైజబుల్. క్లినిక్‌కి పోయినామంటే మన బీపీ ఎట్లాగో ఇట్లా షూట్ అవుతుంది కొంచెం. టెన్షన్‌లో గాని, యాంగ్జైటీలో గాని. సో, ఇంట్లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు. హ్మ్. దట్స్ నాట్ ఇంట్లో హోమ్ బీపీ మానిటరింగ్, హోమ్ బీపీ రికార్డింగ్స్ అనేది చాలా ట్రీట్మెంట్‌లో మేము కన్సిడర్ చేస్తాం. దాన్ని ఓకే బట్టే సార్. కూడా ఇన్‌ఫాక్ట్ ఓవరాల్ మేము నేనైతే పర్టిక్యులర్‌లీ ఐ విల్ అడ్వైస్ బీపీ ఉన్నవాళ్ళు, అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నవాళ్ళు ఇంట్లో బీపీ ఎంతున్నాయో చూసుకొని ఒక రికార్డ్ మెయింటైన్ చేసి తీసుకురండి. ఈ ఓకే సార్. నార్మల్‌గా ఉండి ఆఫీస్‌లో ఎక్కువ ఉన్నాయనుకోండి, వి డోంట్ ఇంక్రీజ్ మెడికేషన్స్ ఆర్ దీస్ థింగ్. దాంతో కంట్రోల్ అవుతుందా ఇట్స్ గుడ్. రెండుకొచ్చినప్పుడు కొందరిలో ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో, ఇలా ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా చెక్ చేసుకోవచ్చు మీరు బీపీ మిషన్ పెట్టుకొని. బట్ అట్‌లీస్ట్ రెగ్యులర్‌గా ఒక 30, 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇవన్నీ రెగ్యులర్‌గా చేసుకోవాల్సినది. ఎందుకంటే వి డోంట్ నో వాట్ టైమ్ ఏం బయటపడతాయనేది తెలియదు. లాట్ ఆఫ్ చాలా మందికి షుగర్‌లు, బీపీలు, కొలెస్ట్రాల్‌లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇలాంటి చెకప్స్‌లో బయటపడినోళ్ళు చాలా మందే ఉంటారు. మనం ఇవి చేయించుకోవడం ద్వారా మనము మెడికేషన్స్ ఎక్కువ వాడకుండా లైఫ్ స్టైల్ మెజర్స్‌తో కూడా దీన్ని కంట్రోల్ చేసుకునే స్టేజ్‌లో బయటపడితే మనం లైఫ్ స్టైల్ విధానంలో మార్చుకొని డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, మన స్లీప్ కానివ్వండి ఇవన్నీ మోడ్యులేట్ చేసుకొని ఫర్దర్ స్టేజెస్‌కి పోకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ బేసిక్ టెస్ట్ మన హార్ట్ కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవడానికి, మన రిస్క్ ఫ్యాక్టర్స్ జోన్‌లో ఉన్నామా లేదా అనేది. జెనెటిక్ టెస్టింగ్ కూడా ఉన్నాయి ఇప్పుడు. కొందరికి జెనెటిక్ రిస్క్ ఎంత ఉంది, హార్ట్ అటాక్స్ అనేది కూడా ఉన్నాయి అవైలబిలిటీ. ఒకవేళ ఫెమిలియల్ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళలో ఈ జెనెటిక్ రిస్క్ అనేది తెలుసుకుంటే, ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉంటే వాళ్ళు అగ్రెసివ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా రిస్క్ ఫ్యాక్టర్ ఓకే ఫర్దర్‌గా సార్. వచ్చి రిస్క్‌ని మనం తగ్గించుకోవచ్చనమాట. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్ప్ అవుతుంది. బట్ ఎవరికి అవసరం అనేది చూసుకునే మనం సజెస్ట్ చేస్తాం. బట్ జనరల్ టెస్ట్‌లు అనేది అందరూ కూడా ఒకసారి చేయించుకుంటే మన రిస్క్ ప్రొఫైల్ ఏంటనేది తెలుసుకోవచ్చనమాట.